చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉంటే లభించే లబ్ధి ఎందనే విషయం మనకి సందర్భంగా అర్థమవుతోంది. మీరు అందుకని నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్ల పని నేను రాజకీయ విమర్శలు చేయట్లా, కానీ ఈ భవనం ఎందుకు ఆగిపోయింది 5 సంవత్సరాలు? అది కాలువ శ్రీనివాసులు గారి కుటుంబ సభ్యుల కోసం కట్టుకున్నారా, లేకపోతే హనుమంతరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కట్టుకున్నారా? కాదు. మన నియోజకవర్గంలో గోనబావి ప్రాంతంలో ఎవరైతే కురుబలు ఉన్నారో, వాల్మీకులు ఉన్నారో, రజకులు ఉన్నారో, ఇంకా బీసీ కులాలకు వెనకబడిన కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మన ప్రాంతంలోనే ఒక నాణ్యమైన చదువుని మన దగ్గరే చదివించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ తీసుకొచ్చి 5 ఏళ్ళు ఆపారు. ఎవరి మీద కక్షతో ఆపారయ్యా? దానివల్ల కాలువ శ్రీనివాసులు గారికి నష్టం జరిగిందా? నష్టం జరిగింది ఎవరికి జరిగింది? మన గ్రామాల్లో ఉంటున్న బీసీ పిల్లలకు కాదా? ప్రజలకు నష్టం జరిగింది. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మిత్రుల మంచి చేసే వాళ్ళు ఎవరు, చెడు చేసేవాళ్ళు. రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలు లేవు, రాజకీయాలు కూడా మాట్లాడదలుచుకోలే. కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మన ప్రాంతానికి వచ్చి నిమిరి తల మీద చేయి పెట్టి తర్వాత శటకోపం పెట్టిన వాళ్ళని మళ్ళీ నమ్ముదామా? ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినపై మాట్లాడకుండా ఎవడెక్కడ ఏం జరుగుతుంటే శవాల మీద పేలాలు ఏరుకునేలాగా రప్ప భాష రప్ప చేస్తే చూస్తా కూర్చోవడానికి ఇదేమన్నా అటవీకి రాజ్యమా, రావణుని రాజ్యమా? కాదు కదా. తాట తీస్తారు. రప్ప అంటే తాట తీస్తారు. ఒకసారి వింటారు, రెండోసారి వింటారు. ప్రజలే బుద్ధి చెప్పారు. ప్రజాక్షేమంలో ప్రజల బుద్ధి చెప్పారు. మళ్ళీ రెండోసారి రప్ప అంటే ఈసారి గుంత తీసి లోపలేసి సజీవంగా అల్లావుద్దీన్ రాక్షసుని పెడతారు కదా, భూస్థాపితం చేస్తారు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగి